సమావేశమయ్యామో మనందరికీ తెలుసు. మన పిల్లల కోసం మేమైనా మీరైనా సరే కమిటీ సభ్యులైనా సరే సమావేశం కనిపించడం అంటే అమ్మాయి బాగా సెట్ అయింది. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు తిరుమల. ఈరోజు మెగా పేరెంట్ మీటింగ్ సందర్భంగా నేను కొన్ని టాపిక్స్ పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతుంది. తల్లిదండ్రులుగా మనం తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు మరియు బాధ్యతలు. దాంట్లో మన పిల్లల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకి పంపించాలి. ప్రతిరోజు మన పిల్లలు పరిశుభ్రమైన పూర్తి యూనిఫామ్తో పాఠశాలకి పంపించాలి. పాఠశాలలో ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు హోంవర్క్ పూర్తి చేస్తున్నారా లేదా అని గమనించాలి. లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మన పిల్లలు ప్రతి వారానికి ఒకసారైనా ప్రజెంటేషన్ చూసుకోవాలి. పాఠశాలకు వెళ్ళే ముందు మన పిల్లలు స్కూల్ బ్యాగ్ టైం టేబుల్కి అనుగుణంగా సక్రమంగా సర్దారా లేదా అని పరిశీలించాలి. ప్రతి సాయంత్రం పిల్లలతో పాటు జరిగిన పాఠాలు, కార్యక్రమాలు మరియు వారు నేర్చుకున్న విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. నెలకు కనీసం ఒకసారి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులను కలిసి మన పిల్లలు విద్యా ప్రగతి, హాజరు పరివర్తన గురించి తెలుసుకోవాలి. మన పిల్లలు విద్యా ప్రగతిని మరింత మెరుగుపడేందుకు మన ఇంటి వద్ద ఎలాంటి సహకారం అందించాలో ఉపాధ్యాయులతో చర్చించి వారి సూచనలు మరియు చేసే మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి శనివారం నో బ్యాగ్ డే, యాక్టివిటీ డేగా నిర్వహించబడుతుంది. ఆ రోజు మన పాఠశాలలో మన పిల్లలు నేర్చుకున్న కార్యకలాపాలు, నైపుణ్యాల గురించి మనం వారిని అడిగి తెలుసుకోవాలి. కనీసం వారానికి ఒకసారి పిల్లల వద్ద ఉన్న కథల పుస్తకాలను చూడండి. వారు చదివిన కథలు మనం చెప్పేలా ప్రోత్సహించాలి. దీనివలన వారిలో పఠన సామర్థ్యం, భాషా నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. పాఠశాల నుంచి పిల్లలు రాగానే వారు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారో తెలుసుకోవాలి. చెడు స్నేహాల ద్వారా పొగాకు, మత్తు పదార్థాలు మరియు ఇతర వ్యసనాలు బానిసలు అవుతున్నారేమో గమనించుకోవాలి. ఇటువంటి విషయాలు వెంటనే ఉపాధ్యాయులతో చర్చించాలి. పిల్లలు తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా, చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా వారిని ఒంటరి నుంచి దూరంగా ఉంచి మానవ సంబంధాలను మెరుగుపరచుకోవచ్చు. చిన్న పిల్లలు శరీరం మీద ఏమన్నా గాయాలు ఉన్నాయా లాంటి విషయాలు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలి. పాఠశాలకు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రోడ్డు నియమాలు పాటించాలని, కొత్త వారితో జాగ్రత్తగా మలుకోవాలని పిల్లల తల్లిదండ్రులు నిరంతరం తెలియచేయాలి. థ్యాంక్ యూ. మన చేత చేయించడానికి 10వ తరగతి విద్యార్థి వినోద్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరియు విద్యార్థులందరి చేత ఈ ప్రతిజ్ఞని చేయించమని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను. ముందుగా నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. పొగాకు, గుట్కా, మద్యం మరియు అన్ని రకాల మత్తు పదార్థాలను పూర్తిగా నిరాకరిస్తాం. మంచి అలవాట్లను పెంపొందించుకుంటాం. మన కుటుంబాన్ని, మన పాఠశాలను, మన సమాజాన్ని డ్రగ్స్ రహితంగా ఉంచేందుకు కృషి చేస్తాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే సందేశాన్ని
ప్రతి ఇంటికి తీసుకువెళ్తాం. డ్రగ్స్ వద్దు బ్రో, ఆరోగ్యమే మహాభాగ్యం, మన భవిష్యత్తే మన బలం. జై హింద్. డ్రింక్గా మారుతుంది. ఇవే డ్రగ్స్ అవుతాయి. డ్రగ్స్ అయితే వాడి వీక్నెస్ పూర్తిగా దానికి బానిస అయిపోతాడు. బానిస అయిపోతే మనం ఏం చెప్తే వాడికి అర్థం కాదు. వాడి భావాలకు అనుగుణంగానే వాడు నడుచుకుంటాడు. వాడు ఎటువంటి దుస్థితికి చేరుతాడంటే వాడిని ఎవరు ఏమీ చేయలేని ఉన్మాద స్థితికి చేరుతాడు. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం, కానీ కంట్రోల్ చేయం. కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మన పిల్లలు, మన కుటుంబం, మన సమాజం బాగుండాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. మనం పూనుకోవాలి. పూనుకొని మన పిల్లల్ని మనం బాగు చేసుకుంటే చాలు, మన సమాజం చక్కగా ఉన్నట్లే. దీనికి మన అందరి కృషి అవసరం. మనం అందరం కూడా సమాజంలో భాగస్తులమే. మనం అందరం కూడాను దాన్ని, మన పిల్లల్ని మనం ముందు కంట్రోల్లో పెట్టుకున్నామా లేదా, మన పిల్లలు చక్కగా ఉన్నారా లేదా అనేది గమనిస్తే మన అనేటటువంటిది ప్రపంచమంతా వ్యాపిస్తుంది. కాబట్టి ఇంతేకాదు, చాలా విషయాలు ఉంటాయి. మీరు పెద్దవాళ్ళు, మీకు సర్పంచ్ గారిని బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మ్యూజికల్ చైర్స్లో 3వ బహుమతి లెమన్ స్పూన్లో 3వ బహుమతి ఎస్కే బషూరా గారు, మదర్ ఆఫ్ మఫ్రీన్ అండ్ మహబూబ్ బాషా. మన ప్రాథమిక బాధ్యత. ఇప్పుడు కాలంలో అది కనుమరుగైపోతుంది. మీరు విద్యార్థులందరూ గుర్తించుకోవాల్సిన విషయం, మనం తల్లిదండ్రులు గౌరవించాలనే దానికి నాంది వాళ్ళ యొక్క ఆశీర్వాదమే. కాబట్టి ముందుగా విద్యార్థులందరూ కూడాను పాదాలకు నమస్కరించుకొని వాళ్ళ పాద పద్మముల మీద పుష్పములతోటి వాళ్ళని